క్రికెట్ అంటేనే అంత. ఎవరు ఎప్పుడు హీరోలు అవుతారో ఎవ్వరికీ తెలీదు. మనలో టాలెంట్ ఉండాలి, దానికి తగిన సమయం రావాలి, ఓ అండ ఉండాలి, అంతే. స్టార్ ప్లేయర్ పుట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడు టీమిండియాలో తిలక్ వర్మను చూస్తే ఇదే అనిపిస్తోంది. ఇన్నాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడుకుంటూ పర్లేదు కుర్రోడు మంచి టాలెంటెడ్ ప్లేయరే అన్న ముద్ర తెచ్చుకున్న తిలక్ వర్మ ఇప్పుడు వీడు టాలెంటెడే కాదు డేంజరస్ ప్లేయర్ అనిపించేలా విరుచుకుపడుతున్నాడు. దానికి రీజన్ సౌత్ ఆఫ్రికా గడ్డపై సౌత్ ఆఫ్రికా మీద 2 వరుస సెంచరీలు బాదేయడమే. తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్ నుంచి వన్ డౌన్కు ప్రమోట్ చేస్తూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయం తిలక్ వర్మ ఎంత డేంజరస్ ప్లేయరో తెలిసేలా చేసింది. సౌత్ ఆఫ్రికా మీద మూడో టీ20లో 56 బాల్స్లో 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు తిలక్ వర్మ. దీనికోసం సూర్యాబాయ్ తన ప్లేస్నే త్యాగం చేసుకున్నాడు. తనను డిమోట్ చేసుకుని తిలక్కు తన ప్లేస్ అయిన వన్ డౌన్ను ఇవ్వడం ద్వారా తిలక్ వర్మలోని ఎబిలిటీస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఫుల్ స్కోప్ ఇచ్చాడు. అది సక్సెస్ అవడంతో నిన్న జరిగిన టీ20 మ్యాచ్లోనూ వన్ డౌన్లోనే ఆడించాడు. ఎక్కువసేపు క్రీజ్లో ఉండడం తిలక్కు పిచ్చ కాన్ఫిడెన్స్ ఇచ్చిందో ఏమో నిన్న ప్రొటీస్ టీంకి చుక్కలు చూపించాడు ఈ హైదరాబాదీ. కేవలం 47 బాల్స్లో 9 ఫోర్లు 10 సిక్సర్లతో 120 పరుగులు బాదేసి తన కెరీర్ బెస్ట్ను నమోదు చేశాడు. సౌత్ ఆఫ్రికా మీద సౌత్ ఆఫ్రికా సాయిల్లో వరుసగా 2 టీ20 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గాను నిలిచాడు. సంజుతో కలిసి మ్యాచ్ను గెలిపించడంలో కీ రోల్ పోషించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు ఈ తెలుగు తేజం. అచ్చం 2013లో రోహిత్ శర్మ కోసం ధోని కూడా ఇదే చేశాడు. మిడిల్ ఆర్డర్లో ఫెయిల్ అవుతున్న రోహిత్ను ఓపెనర్గా ప్రమోట్ చేశాడు ఈ మాహి. ఇక అంతే, మిగిలింది చరిత్ర. ఇటు జాతీయ జట్టుకు హిట్ మ్యాన్గా, అటు ఐపీఎల్లో నాయకుడిగా మారిపోయిన రోహిత్ కెరీర్ చర్మాంకం చేరుకునేటప్పటికీ లెజెండ్గా మారిపోయాడు. మరి ఇప్పుడు సూర్యాబాయ్ త్యాగంతో తిలక్ వర్మ సూపర్ స్టార్ ప్లేయర్గా పుట్టుకొచ్చాడా? లెట్స్ టైమ్ విల్ డిసైడ్.